శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. రేపు భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. వేడుకల్లో పాల్గొనబోతున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఆ తర్వాత మాడవీధులకు శంకుస్థాపన చేయనున్నారు. మాడవీధుల విస్తరణ కోసం ఇప్పటికే 34 కోట్ల రూపాయలు విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. రేపటి కళ్యాణ మహోత్సవానికి మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. భక్తులకు పంచేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేశారు అధికారులు. శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబోతోంది. రేపు భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. వేడుకల్లో పాల్గొనబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు అలాగే పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఆ తర్వాత మాడవీధులకు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ దేవి అందిస్తారు భద్రాచలం నుంచి. దేవి, ఇప్పటికే రేపు కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో రేపు కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రగిరి కళ్యాణ శోభతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రస్తుతం మిథిలా ప్రాంగణం నుంచి ఇప్పుడు నేను ఎదుర్కోళ్ల మహోత్సవం జరిగేటువంటి ప్రాంగణానికి వచ్చాను. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో శ్రీరామచంద్ర ప్రభువు ఇక్కడ అభిముఖంగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఆసీనుడై ఉంటారు. అలాగే దానికి అభిముఖంగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఎత్తైన వేదికను ఏర్పాటు చేశారు. అక్కడ సీతా మహాలక్ష్మి అమ్మవారిని కూర్చోండబెడతారు. అసలు ఎదుర్కోళ్ల మహోత్సవం అంటే ఏంటి? ఎదుర్కోళ్ల మహోత్సవం అంటే వధూవరుల పరిచయ కార్యక్రమం. మన హిందూ వివాహ వ్యవస్థలో ఇటు వధూవరులు అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క గుణగణాలను ముందుగానే తెలుసుకుంటూ ఉంటారు. సహజంగానే మనకు హిందూ వివాహ వ్యవస్థలో ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలన్నా ఒక పిల్లాన్ని పెళ్లి చేసుకోవాలన్నా అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాళ్ళ వంశము, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ చదువు సంధ్యలు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామహాలక్ష్మి అమ్మవార్లకు స్వయంవరం అయిన తర్వాత వాళ్ళిద్దరిని మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చిన తర్వాత ఇటు జనక మహారాజు అటు దశరథ మహారాజు ఇటు ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు అలాగే సీతామహాలక్ష్మి అమ్మవారి వంశానికి సంబంధించిన వాళ్ళిద్దరూ కూడా ఆసీనులై ఉంటారు. అంటే రఘువంశ తిలకుడైనటువంటి ఆజానుబాహుడైనటువంటి మరి శ్రీరామచంద్ర ప్రభువును పరిణయం చేసుకోబోయేటువంటి సీతామహాలక్ష్మి ఎంత గొప్ప సాధ్వి, ఆమెకున్నటువంటి సుగుణాలేమిటి, ఆమె గుణగణాలేమిటి, ఆమె వంశం ఏమిటి, అలాగే ఆమె తల్లిదండ్రులు ఏంటి, అలాగే ఆమె తాత ముత్తాతలు ఎవరు, ఈ వంశానికి సంబంధించినటువంటి అనేక సుగుణాలను ప్రస్తుతిస్తూ ఉంటారు వేదోత్తములు, వేద పండితులు కూడా. సరిగ్గా 7 గంటల ప్రాంతంలో అంటే 6:40 ఈ క్రతువు ప్రారంభమవుతుంది. ఈ వివాహ క్రతువు ప్రారంభమవుతుంది. శోభాయాత్రగా మాడవీధుల గుండా వధూవరులకు సంబంధించినటువంటి మధుపర్కాలు అలాగే గోటితో ఒలిచినటువంటి 1,200 క్వింటాళ్ల తలంబ్రాలు అలాగే వధూవరులకు సమర్పించేటువంటి కట్న కానుకలు, వజ్ర వైఢూర్యాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి భక్త రామదాసు ఆ స్వామి అమ్మవార్లకు చేయించినటువంటి అనేక నగలను కూడా అమ్మవార్లకు స్వామివారికి కూడా అలంకరించి ఇక్కడ వేదిక వద్దకు తీసుకొస్తారు. అయితే అటువైపు స్థానాచార్యుల వారు స్థలసాయి గారు కూర్చుంటారనమాట, భద్రాచలం స్థానాచార్యుల వారు. ఇటువైపు సీతామహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి సుగుణాలను ప్రస్తుతిస్తూ ఉంటారు. అటువైపు శ్రీరామచంద్ర ప్రభువుకు సంబంధించినటువంటి సుగుణాలను ప్రస్తుతిస్తూ ఉంటారు. మరి అభిజిత్ లగ్నంలో రేపు 12 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కళ్యాణ క్రతువుకు సంబంధించినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆనాడు త్రేతాయుగంలో మిథిలా ప్రాంగణంలో ముక్కోటి దేవతలు, గంధర్వ కిన్నెర కింపురుషులు, బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ కూడా వచ్చి మరి స్వామి అమ్మవార్లు జానకిరాముల కళ్యాణాన్ని వీక్షించి వారిని ఆశీర్వదించారు. మరి నేడు కలియుగంలో ఈ భద్రాచలంలో ప్రతి ఏటా నిర్వహించబడుతుందన్నమాట. ఎందుకంటే కంచర్ల గోపన్న భక్త రామదాసు కోరిక మేరకు
ప్రతి సంవత్సరం కూడా భద్రాచలంలో ఇక్కడ జరిగేటువంటి క్రతువు 15 రోజుల ముందుగానే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారనమాట. అంటే పునర్వసు దీక్ష తీసుకుంటారు. ఆ పునర్వసు దీక్షలో భాగంగానే గోటితో కోటి అంటే ఈసారి 2 కోట్ల తలంబ్రాలను ఒలిచారనమాట. పవిత్రమైనటువంటి పసుపుతో, సౌభాగ్యానికి ప్రతీక అయినటువంటి కుంకుమతో, అలాగే మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి మనందరికీ తెలుసు తానీషా మహాప్రభువు మరి భక్త రామదాసును చెరసాల పాలు చేసి మరి ఆయన కట్టాల్సిన కప్పాన్ని శ్రీరామచంద్ర ప్రభువు ఆలయాన్ని నిర్మించి వారికి నగలు చేయించారు. కాబట్టి అక్కడున్నటువంటి చెరసాలలో బంధిస్తే ఆయన శ్రీరామచంద్ర ప్రభువుని అలాగే సీతామహాలక్ష్మి దేవిని ఆయన వేడుకుంటారనమాట. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పమని కూడా కంచర్ల గోపన్న ఆనాడు చెరసాలలో వేడుకుంటారు. అనేక ఇతిహాసాలకు సంబంధించి ముఖ్యంగా రామాయణంలో చాలా ప్రముఖమైన ఘట్టాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌతమి నదీ తీరంలో దండకారణ్యంలో దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేటువంటి ఇక్కడ ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి భద్రాచలంలోనే ఇక్కడ రామాయణంలో అనేక అపూర్వ దృశ్యాలకు సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. అంటే రాముని యొక్క వనవాసము, అలాగే సీతమ్మ తల్లి యొక్క సహవాసము, అలాగే లక్ష్మణుడి యొక్క సేవాభావము, అలాగే శూర్పణ యొక్క గర్భభంగము, ఇవన్నీ కూడా రామాయణానికి సంబంధించిన అనేక చరిత్రకు సంబంధించిన ఇతిహాసానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొద్ది దూరంలో ఉన్నటువంటి పర్ణశాలలో మరి రావణాసురుడు మాయా జింక రూపంలో, బంగారు జింక రూపంలో మరి సీతమ్మ తల్లిని అపహరించడం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి గౌతమి తీరాన్ని శ్రీరామచంద్ర ప్రభువు దాటడం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఘట్టము కూడా ఈ యొక్క భద్రాచల రామునికి అనుసంధానమై ఉంటుంది. అసలు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఎందుకు ఇక్కడ రామావతారం చాలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భద్రగిరి మీద వెలిశాడు అంటే మేరు పర్వత పుత్రుడైనటువంటి భద్ర మహర్షి ఒక కోరిక మేరకు సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే చతుర్భుజాలతో సీతామహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో కలిసి వచ్చి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి ఆలయంలో ఇక్కడ ఆయన స్వయంభూగా వెలిశారని చెప్తారు. ముఖ్యంగా 3 ఘట్టాలు ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలానికి సంబంధించి చాలా హైలైట్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రతి వివాహ వ్యవస్థలో అత్తగారు అమ్మగారు సూత్రాలు ఉంటే ఇక్కడ లోక కళ్యాణార్థం భక్త రామదాసు 3వ సూత్రాన్ని చేయించారు. అలాగే కేవలం తలంబ్రాలు గోటితో ఒలిచినటువంటి తలంబ్రాలను ఇక్కడ మాత్రమే ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి గౌతమి నదీ తీరానికి పశ్చిమాభిముఖంగా ఈ ఆలయం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ముఖ్యమైన ఘట్టాలు. ఇక సరిగ్గా 7 గంటలకు ఎదుర్కోవడ మహోత్సవం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు తిరుకల్యాణం, తర్వాత 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలతో ఇక్కడికి వేయించేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ దేవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.